డిసెంబర్ 5కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ డిసెంబర్ 5న అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం, అలాగే ప్రపంచ మృత్తికా దినోత్సవం, వరల్డ్ సాయిల్ డే. ఆంధ్రప్రదేశ్లో 5 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బాల్య వివాహ రహిత్ భారత్గా 100 రోజుల అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి. దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకకు ఆపరేషన్ సాగర్ బంధు అనే స్కీమ్తో భారతదేశం స్టీల్ గేజ్ బ్రెయిలీ బ్రిడ్జ్ని బహుకరించింది. భారత్ ఫ్రాన్స్ వైమానిక విన్యాసం ఫ్రాన్స్లో ముగిసింది. 8వ ఎడిషన్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అండ్ ఇంటెలిజెన్స్ 68వ వ్యవస్థాపక దినోత్సవం. అంతర్జాతీయ ప్రభావశీలుల జాబితాలో భారతీయ కంపెనీల ఉన్నతాధికారులు. భారత ప్రభుత్వం పారామిలిటరీ దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యంతో భారత రూపాయి నష్టాల పరంపరను ఆపింది. (2025) క్రాస్ వర్డ్ బుక్ స్టోర్స్ అవార్డుకి దువ్వూరి సుబ్బారావు మరియు సుధామూర్తి విజేతలుగా నిలిచారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా అమలు, అలాగే మిజోరాం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ కన్నుమూత. భారతదేశ జాతీయ విద్యా విధానం ప్రకారం ఆస్ట్రేలియా విక్టోరియా విశ్వవిద్యాలయం ఓపెనింగ్, అలాగే నూమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్కి నవరత్న ట్యాగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేపర్లెస్ కాంటాక్ట్ ప్రొఫెసర్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. లువానా లోప్స్ లారా అతి చిన్న వ్యవస్థాపకురాలుగా నిలిచింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పుస్తకం, అలాగే భారతదేశంలో బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా విక్రమ్ సాహు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీకి 4వ స్థానం, అలాగే యువ గ్రాండ్ మాస్టర్గా ఎరిగేసి అర్జున్ తెలంగాణకు సంబంధించిన వాడు.